మా భార్య సేవ చేస్తా కూర్చున్నప్పుడు ఏమంటే సేవ చేయండి, లేకపోతే మంచి ప్రార్థన చేయండి, లేకపోతే మీరు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండండి సంఘం గురించి అని చెప్పేవారు. కానీ ఎందుకు రాలేదు ఈ టయానికి, ఇంకా అక్కడేంటి నీకు పని, అలాంటిది ఏం కాదు. దేవుని సేవే ముందు మీరు చేయండి అని ఆవిడ ప్రోత్సహించేదనమాట. ప్రోత్సహించడం వల్ల చుట్టుపక్కల ఎక్కువగా ప్రార్థన సమయం గడపడం అనేది జరుగుతూ ఉన్నది. కనుక మనం చూసినట్లయితే ఆ బిడ్డ బలమైన వయసు ఇంత త్వరగా అనారోగ్యం పాలవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. కన్ను ఆపరేషన్ అన్నారు, ఏదో షుగర్ అన్నారు అంతే తప్ప అంత బలమైనటువంటి మంచి మనం వచ్చి చూస్తే బాగా చలిమైపోయి మంచం మీద పనులు నన్ను గుర్తుపెట్టారు. ఆవిడ గుర్తుపెట్టి పలానా మేషంలో అన్నాలని ఆ మాట గంభీరం పోల. అలా అంత గంభీరం కలిగినటువంటి మనిషి పిచ్చుకలాగా